హాస్పిటల్ పోయి ఏం చెప్తాం? లాల్ పోసి ఉంటానమ్మా. పండునైతే రెడీ చేస్తున్నా, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎందుకంటే అప్పుడు మాట్లాడే అంత లేదు, టైం కూడా లేదనమాట. 11కే వాళ్ళు వెళ్ళిపోతారు. 11కి వచ్చి 12-1కి అట్లా వెళ్ళిపోతారని తొందర రెడీ చేస్తున్నా. అప్పుడైతే నేను రియల్గా మాట్లాడలేకపోయినా, ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. రెండు తల్లిని అయితే రెడీ చేస్తున్నా. వినయ్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అసలు ఎట్లా ఏడుస్తాడేమో భయం అవుతుంది. తను చూడండి మంచిగా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు, తర్వాత ఎట్లా ఏడుస్తాడేమో నాకైతే భయంగా ఉంది. రెడీ అయితే చేసిన, వేయించుకుంటావా టీటీ అని అంటే అమ్మో వద్దు వద్దు అని అంటాడు. మళ్ళీ వీడియో అంటే చాలు ఇక హాయ్ చెప్తాడు, కిస్ పెడతాడు. ఇప్పుడు ఈ టీటీ అయితే 18 months అనమాట. తనకి ఇంతకుముందు వేయించినాం. ఇప్పుడు ఇక 18 months అయితే మళ్ళీ 5 years తర్వాతనే టీటీ ఉంటుంది. ఖచ్చితంగా కంపల్సరీ పిల్లలకి ఆ టీటీ వేయించాల్సిందే, వాళ్ళు ఎంత ఏడ్చినా కానీ. దానికైతే సాక్స్లు వేస్తాను. తనే ఏమంటాడు, తీసుకొని వస్తాడు, మమ్మీ వెయ్యి, అమ్మ అమ్మ అని వెయ్యి అని అంటాడు. ఎంత ఏడుస్తాడేమో, నాకైతే భయంగా ఉన్నది, చాలా భయంగా ఉంది. అసలు రియల్గా మాట్లాడాలి అని అంతమందిలో మాకు కొంచెం ఫియర్ ఉంది. ఇప్పుడే కదా స్టార్ట్ మేము. ఇంకా ఫియర్ పోవాలంటే మీరు సపోర్ట్ చేయాలి, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. దాని తర్వాత మేము మాట్లాడడానికి ట్రై చేస్తాం. ప్రస్తుతానికైతే వాయిస్ ఓవరే. ఈ వాయిస్ ఓవర్ కూడా మీరు ఎట్లా తీసుకుంటారు అనేది కూడా మాకు ఒక కన్ఫ్యూజన్గానే ఉంది. తను చూడండి ఎంత మంచిగా ఫ్లైంగ్ ఇస్తాడు, స్మెల్ వస్తుందంట తనకి, ముగ్గు మూసుకుంటాడు. వినయ్ అయితే ఊకే కాల్ చేస్తున్నాడు. ఇప్పటికీ ఒక 10 times అట్లా కాల్ చేసిండు, పోయినావా, ఏం చేస్తాను, పండు ఏం చేస్తాడు అని. తనకు చాలా ఇష్టం రెడీ అవ్వడం అంటే. రెడీ అవ్వడం కూడా మంచిగా నీట్గా రెడీ అవుతాడు, మంచిగా బొట్టు పెట్టుకుంటాడు, అన్నీ పెట్టుకుంటాడు. అవి వద్దంట, సాక్స్లు అవి వద్దంట, వేరే మమ్మీ అని అవి చూపెట్టిండు. అవి వద్దు అని ఇట్లా ఇడువమని చెప్తాడు. నాకైతే కొంచెం జలుబు చేసింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. వాయిస్ ఎట్లా వస్తుందో ఏమో నాకైతే తెలియదు. అసలు ఈ యశ్విష్ గురించి చెప్పాలి అని అంటే, చిన్నప్పటి నుంచి తనకి ఫీవర్, ఇవన్నీ జలుబు ఇట్లాంటివి ఏమి ఉండవు. అసలు తను పుట్టినప్పటి నుంచి మాకు హాస్పిటల్కి వెళ్ళడం కూడా అంత ఏం లేదు, అంత సివియర్గా అయితే ఏం ఎప్పుడు పోలేదు. మంత్లీ చెకప్ చేయించుకొని వచ్చేది, ఉత్తిగా వెయిట్ ఎంత ఉన్నాడు ఏంది ఎట్లా అనేసి. అసలు తనకు ఫీవర్, జలుబు ఇట్లాంటివి ఏమన్నా స్వీట్ ఐటమ్స్ తిన్నా కానీ తనకు అసలు కాఫ్ కూడా రాదు. ఒకసారి కూడా తుమ్మమన్నా తుమ్మాడు, ఎప్పుడో ఒకసారి యాక్షన్ చేస్తాడు తుమ్ముతా అని. చాలామంది మమ్మల్ని ఇప్పుడే మేము ఎంకరేజ్, వాళ్ళు చేస్తున్నారు, మేము కూడా చేయాలన్న ఆశ ఉంది. అందుకనే మేము ఇది న్యూ ఫోన్ వీడియోనే అనమాట. న్యూ ఫోన్లోనే తీస్తున్నాం ఈ వీడియో కూడా. 35,000 ఏమో పడింది, తీసుకున్నాం. మీ సపోర్ట్ వల్లనే ఇదంతా. ఫైనల్గా ఆటో అయితే ఎక్కినాం. మా పండు ఆలోచిస్తాను, ఏందో ఎటు పోతారా, నన్ను ఎటు తీసుకుపోతారా అని ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మేము టీటీ వేయించే లొకేషన్ అయితే MGMలో. తను పుట్టినప్పటి నుంచి మేము MGMలోనే వేపిస్తాం. అదే హాస్పిటల్ చూపిస్తున్నాం కదా, ఆ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, వరంగల్లోనే చాలా పెద్ద హాస్పిటల్ అది. అక్కడే టీటీ వేపిస్తాం మేము. సీకేఎం కూడా ఉంది అందుబాటులో మాకు దగ్గరగా, కానీ మాకు ఇక అక్కడే మంచిగా అనిపిస్తుంది, అక్కడే వేపిస్తాం, అక్కడే టీటీ. ఇది ఎంట్రన్స్ అనమాట, థర్డ్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. వాళ్ళు అసలు తొందరగా అయిపోయింది, ఇంకా కొంచెం తీయనుండే వీడియో మేము, కానీ అప్పటికి వాళ్ళు వెళ్తారేమో అనేసి మేము తొందరగా వెళ్తున్నాం. నాకు ఇక హాస్పిటల్ దగ్గరికి వచ్చిన కొద్దీ చేతులు షివరింగ్ అవుతున్నాయి, వణుకుతున్నాయి. ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసినాం. రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళు, నెంబర్ రాసుకుంటున్నారు.
వీడియో ఒక సిస్టర్ని తీయమని చెప్పినా కానీ తను వాళ్ళ మేడం ఉందనేసి తీయము అని చెప్పి చూస్తున్నారు కదా నా చెయ్యి ఎంత వణుకుతుందో అసలు తీయాలన్నా నాకు భయం అయింది. అసలు హాస్పిటల్ రాగానే నాకు తనకు ఇంజెక్షన్ అనగానే ఇప్పుడు చూడండి అసలు ఎంత షేక్ అవుతుందో. ఆ ఫోన్ అప్పుడు షివర్ అయింది కూడా నేను పెట్టాలని పెట్టిన, ఎందుకంటే నాకు మస్తు భయం అయింది. నేనే వేయించుకోను అట్లాంటివి, నా కళ్ళ ముందే నాకు ఉడికేస్తే ఇంత భయం అవుతుంది. తనైతే కూల్గా ఉన్నాడు ప్రస్తుతానికైతే. తెలీదు నాకు భయం అవుతుంది. 3 పడతాయి అంట టీటీస్. ఫస్ట్ 1 వచ్చేసి లెఫ్ట్కి అనుకుంటా, లెఫ్ట్ లెగ్కి వేస్తారు. చాలా ఏడ్చింది తను. అసలు నేనైతే ఫుల్గా ఏడ్ చేసిన అసలు ఫస్ట్ టీటీకి. అందరూ కామన్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ సెకండ్ బేబీ. నాకైతే ఫస్ట్ ఏడుపు వచ్చేసింది. తను ఏడ్స్తే తను ఎప్పుడు ఏడ్చినా మాకు అసలు చూడదు కాదు. సెకండ్ వన్ కూడా వేస్తారు. నాకు భయం ఉన్నది. అమ్మో వాడికి కూడా బెదర్ వచ్చింది. ఫస్ట్ టీటీకే తనకి అర్థమైపోయింది టీటీ వేస్తాలని. అయిపోయింది నాన్న, అయిపోయింది. వెరీ గుడ్ బాయ్ కదా, గుడ్ బాయ్. అసలు వద్దు నాన్న, కదలొద్దు తల్లి. అయిపోయింది కదా. ఇచ్చాడు యశ్. ఏ పండు హాయ్ చెప్పు, చెప్పాలి పండయ్య. నీ షూర్ ఎక్కడ వేసిల్లు, నీకు షూర్ ఎక్కడ వేసిల్లు? ఫైనల్గా పండుగ అయితే 3 టీటీస్ అయితే పడ్డాయి. 3rd టీటీని అయితే వేసేటప్పుడు వేరే మేడం కోప్పడ్డారు వీడియో ఎందుకు తీస్తున్నారు అనేసి. అందుకనే మేము ఇక అక్కడ డిస్కషన్ ఆపేసినాం అనమాట, తీయలేదు వీడియో కూడా. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. తను పడుకున్నాడు, ఏడ్చి పడుకున్నాడు. ఇంటికి అయితే వస్తున్నాం ఇప్పుడే. చూడాలి తనకు పెయిన్ ఎంత వస్తుందో. ఎప్పుడు కొంచెమే ఫీవర్ వచ్చింది, మరి చూడాలి ఇప్పుడు ఎట్లా వస్తుందో. ఏడుస్తున్నాడు చాలా. అసలు పెయిన్ వస్తుందేమో లెగ్ కదిలిచ్చినప్పుడు బాగా ఏడుస్తాడు అన్న. మేము అప్పుడున్న రూమ్లో లేం కదా, ప్రస్తుతానికైతే మాకు ఫ్యాన్ దగ్గర ఉండే ఉయ్యాలగట్టే కడ్డీలు కుండీలు అయితే ఏం ప్రస్తుతానికి లేవు. మాకు సడన్గా ఇది గుర్తుకొచ్చింది. నా మగ్గం వర్క్ స్టాండ్, అది నేను మగ్గం వర్క్ చేస్తా కదా, ఆ స్టాండ్కే మేము అట్లా కట్టేసి అడ్జస్ట్ చేసినాం. తను కూడా దాంట్లో వేసినప్పుడు మాత్రమే మంచిగా ఉంటాడు, తీస్తే మాత్రం ఫుల్ బొబ్బలు పెడతాడు. అందుకోసమని అట్లా కట్టినాం. తను చూడండి హాయ్ చెప్తాడు. పెయిన్ వచ్చిన వల్ల ఏడుస్తున్నాడు పాపం. నార్మల్గా మంచిగా ఉంటాడు తను, ఓపికైన మనిషి. కాకపోతే తనకు నొప్పి వస్తే మాత్రం ఖచ్చితంగా ఏడుస్తాడు. ఎవరైనా అంతే కదా. హాయ్ చెప్తాడు నా బంగారు తల్లి. తన కోసం అయితే నేను సేమియా ప్రిపేర్ చేస్తాను. ఏం తినలేదు అసలు. మార్నింగ్ కూడా ఒక బనానా ఏమో తిన్నాడు అంతే. అందుకోసమనే సేమియా చేస్తాను. అది కూడా తింటాడో తెలియదు. ఉత్తి టైంలోనైతే తింటాడు, కానీ ఇప్పుడైతే ఫీవర్ స్టార్ట్ అయింది కొంచెంగా. తను తినడో ప్రిపేర్ అయితే చేస్తాను. మిల్క్ ఐటమ్ అని అంటే స్వీట్ ఎక్కువ వేయకుండా నేనైతే దాంట్లో మిశ్రీ యూజ్ చేస్తాను. ఇప్పుడు పిల్లలకు బెల్లం మిశ్రీ అట్లాంటివే యూజ్ చేయాలి కదా. నేనైతే షుగర్ అయితే అస్సలు వేయను దేంట్లోనైనా. ఫ్రూట్స్ ఇస్తే మాత్రం, జ్యూసెస్ ఇస్తే మాత్రం అస్సలు షుగర్ వేయను. ఓన్లీ నార్మల్గా అట్లనే ఇచ్చేస్తాను. ఇవి ఏమైనా ఐటమ్స్ చేస్తే బెల్లం ఆర్ మిశ్రీ యూజ్ చేస్తా. అట్లా సార్ చెప్పిండు అనమాట మాకు అప్పుడు. తనకి డైట్ కూడా 1 మంత్ తను చెప్తాడు, సార్ చెప్తాడు మాకు. చూపిస్తా చూడండి మీకు మిశ్రీ అంటే ఎట్లుంటుందో. షుగర్ లెక్కనే ఉంటుంది, కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. మిశ్రీ అంటే ఇస్తారు, డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతుంది ఖచ్చితంగా అది. మిశ్రీ అంటే ఇస్తారు. ఇప్పుడు నేనైతే అదే ఇస్తాను తనకి, చేస్తున్నా. మేమైతే ఇప్పుడు మా రూమ్ వేరే దగ్గర, కాకపోతే మేము ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నా ప్రస్తుతానికి. ఎందుకంటే ఎట్లయినా కానీ ఇక్కడే ఉండాలి కదా. ఫీవర్ ఇట్లా వస్తే బాగా నేను ఒక్కదాన్ని చూసుకోలేను కదా అని అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నా. తను తింటాడేమో మళ్ళీ ఏడుస్తాడేమో, పెయిన్ ఎక్కువ అవుతుందేమో అనేసి నేను తొందర చేస్తాను. ఆకలి అయిద్దేమో అని. మిల్క్ కూడా తాగట్లేడు ఎక్కువ. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు.
అప్పుడేమో తీయాలంటేనేమో భయం, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామంటేనేమో ఏం గుర్తుకురాదు. చూడండి ఇంట్లోకి తీసుకుని వచ్చిన స్టాండ్, అదే నా మగ్గమర్చి స్టాండ్. పైన చూడండి ఒక్క కొండి కూడా లేదు, కొత్తగా కన్స్ట్రక్షన్ అయిందనమాట ఆ బిల్డింగ్. లేకుండా అట్లా సైలెంట్గా చూస్తాడు, దాంట్లో వేసి ఉంచితే ఇక తీసినామంటే బొబ్బలు పెడతాడు. డాడీ మాత్రం కంపల్సరీ ఉండాలి. నేనైతే ప్రిపేర్ చేసేసిన సేమియా తనకి. ఇట్లా వేసుకుంటే హెల్దీ కూడా. ఇంకా దీంట్లో మనకు కావాలంటే డ్రై ఫ్రూట్ పౌడరు, కిస్మిస్ అట్లాంటివి ఏమైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను తొందర చేయాలి, తను ఏదైనా ఒకటి తినాలి అనేసి నేను ప్రస్తుతానికి చేస్తాను. కొన్ని అయితే తిన్నాడు. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. తనకు తినిపించేది, ఇది తినిపించినాక తను నన్ను బజ్జుకోబెట్టుకో రా అమ్మ పడుకో అని ఇట్లా జోకొడతా అంటే పాపం ఎంత పెయిన్ వస్తుందో. మనకు కొంచెం చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మస్తు ఇబ్బంది అవుతుంది. తనకి ఎంత ఇబ్బంది అవుతుందో. ఫైనల్గా నేనైతే ఫుల్ హ్యాపీ. ఈవినింగ్ వరకల్లా తను నడిచిండు, ఒక ఈగను కూడా చంపిండు. వాళ్ళ డాడీ కూడా చాలా టైమ్స్ ఫోన్ చేసిండు, అసలు ఎట్లుంది ఏంది అని వీడియో కాల్స్ ఊగా చేసిండు. తనకు కూడా చాలా ఇష్టం యశ్విష్ అంటే. ఈ ఫైనల్గా చిన్న అడుగులు వేసిండు, ఒక ఈగను చంపిండు. అగో మళ్ళీ చంపుతాడు. ఇప్పుడు ఏం పెయిన్ లేదు. ఓకే, నాకైతే ఇప్పుడు తను లేచి నడిచినాకనే నాకు హ్యాపీ అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడైతే ఇక చిన్నగా నడిచిండు, మంచిగా హ్యాపీగానే ఉన్నాడు. కాకపోతే కొంచెం పెయిన్స్ ఉన్నట్టున్నాయి, కానీ కాళ్ళు లేపెత్తేస్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం, ఇంకా అవసరం. ఇన్స్టాగ్రామ్లో కూడా మేము ఐడి చెప్తాను, వినయ్ కావ్య అఫీషియల్. ఆ పేజ్ మీరు ఫాలో కాండి. మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలి. ఈ వరంగల్లో ఉన్న వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మాది ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను దీంట్లో, వీలుంటే. ఫైనల్గా ఇక వాటర్ తాగుతాడు. అసలు వచ్చిన హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి తను వాటరే తీసుకోలే. అసలు కొన్ని వాటర్స్ తీసుకొని తాపించినా కానీ అట్లా అసలు తీసుకుంటలేడు, వాటరే తీసుకుంటలేడు. వాళ్ళు కూడా చెప్పారు ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది, ఐస్ అట్లా పెట్టుకోవాలని చెప్పేసి. మొత్తం గడ్డలాగా కట్టింది. ఇక కిస్ పెడుతుండు కూడా. మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఇక తనకిప్పుడు టీటీ అయిపోయింది, మళ్ళీ 5 years వరకు టీటీ లేదు. ఐఎమ్ సో హ్యాపీ. వినయ్ కూడా హ్యాపీ. తనైతే ఫుల్ ఏడ్చిండు, వీడియో కాల్ చేసి తనకు వీడియోస్ పెట్టిన క్లిప్స్ పెడితే అసలు మస్తు ఏడ్చిండు. వామ్మో అసలు ఇప్పుడు ఏడలేదు, మస్తు ఏడ్చిండు అని. ఈ వీడియోని కనుక లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది ఏందని. నెక్స్ట్ మేము ఏం కంటెంట్ తీయాలో కూడా కామెంట్ చేయండి ప్లీజ్.